నువ్వేం టెన్షన్ పడకు. హ్యాపీగా వచ్చి కింద పీటల మీద కూర్చో. మిగతాదంతా మేం చూసుకుంటాం. కౌశికి అక్క ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మనం ఇలా ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిస్తే బాధపడతారేమో వదినా. శ్రీవల్లి, వాడు నీ వేలికి రింగు తొడిగేలోపు వాడి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి కౌశికి వదినే ఈ పెళ్లి క్యాన్సిల్ అనేలా చేస్తాం, సరేనా? సరే వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రెడీ చేయనా? రా కూర్చో. ఏందమ్మి నిషి, పెద్ద చిన్న తేడా లేకుండా నోటికెంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? రొంతైనా ముందు వెనక ఆలోచించేది లేదా? ఒకసారి శ్రీవల్లి మీ కూతురే అంటారు, మళ్ళీ కాదు అంటారు. మీరే ఒక మాట మీద లేనప్పుడు మేమెలా నమ్మాలి? మీ మాటకి ఎలా గౌరవం ఇవ్వాలి? ఆగ్నిషి, అమ్మా, శ్రీవల్లి నీ కూతురే అని మాకు అర్థమైంది. నువ్వు మా దగ్గర కూడా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అయ్యో అబ్బోడా, ఆ అమ్మి నా కూతురు కాదు, నీకెట్టా చెప్పాలా? పోనీ ఒట్టేసేదా? ఆ అమ్మి నా కూతురు కాదురా. ఒట్టేశానంటే అబద్ధం నిజమైపోతుందా అత్తయ్య? నిషి, తనెప్పుడు ఇలా మాట్లాడలేదు. ఒట్టేస్తా అంటుందంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. శ్రీవల్లి మీ కూతురు కాదు అంటే మరి ఎవరి కూతురు? అది సమయం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తానమ్మి. సరే, నమ్ముతాను. టైం వచ్చినప్పుడు నాకు నిజం చెప్పు. అట్నే అబ్బోడా. మేము ఈ పెళ్లి గురించి నీకొక నిజం చెప్పాలి యువరాజ్. అమ్మి, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మి? ఆగండతయ్య, మనలో మనకి యూనిటీ లేదు కాబట్టి ఆ జగదాత్రి మన నెత్తి మీదకెక్కి డాన్స్ ఆడుతోంది. ఆ జగదాత్రి చెప్పినట్టు ఆ పెళ్లి కొడుకు ఆస్తి, చదువు, స్టేటస్ అంతా ఫేకే. ఏంటి, ఫేకా? అవునరా అబ్బోడా, వాణ్ణి వాడి అమ్మా నాన్నల్ని సెటప్ చేసింది నేనే. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆడపిల్ల జీవితంతో ఆటలాడుతున్నారా? పెళ్లి చేసి పంపించకుండా ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తావు? ఇవాళ ప్రసాద్ అంకుల్ ఒక్కరే అడిగారు. రేపు ఈ సొసైటీ అంతా శ్రీవల్లి ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? అందుకే రాబ్బోడా, ఆ అమ్మకి పెళ్లి చేసి పంపించేద్దామని ఈ పని చేసుండా. ఆలోచిస్తే మీరు చేస్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది. మరి జగదాత్ర వాళ్ళకి నిజం తెలిసింది, వాళ్ళు పెళ్లి ఆపకుండా ఉంటారా? ఎందుకుంటారు? అందుకే కదా కావాలని ఆ పెళ్లి కొడుకుని ఇరికించాలని చూస్తున్నారు. ఇలా వాళ్ళు ప్లాన్ చేసిన ప్రతిసారి మనం సేవ్ చేయాలంటే కుదరదు. ఎంగేజ్మెంట్ జరగాలంటే అది అయ్యే వరకు వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. వాళ్ళని ఎట్ట బయటికి పంపుతావురా అబ్బోడా? ఉన్న పళంగా సురేష్ బాబుని ఎవరైనా కిడ్నాప్ చేస్తే, ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా జగదాత్రి, కేదార్లకి మాత్రమే తెలిస్తే? అప్పుడు ఇంట్లో ఉంటారా? బయటికి వెళ్ళి బావని కాపాడతారా? అన్నయ్యని కాపాడటానికి వెళ్తారు. కానీ సురేష్ అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేస్తారు? మనమే 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 నువ్వేమంటా ఉండవో నాకు అర్థం కావడం లేదా బోడా? చెప్తా. సూపర్ ప్లాన్. పదండి, ఇప్పుడే వెళ్దాం. రా. రండి రండి రండి. బాగుండారా? బాగున్నామండి. లోపలికి పండి.
ఎంత ముద్దుగా ఉన్నావు తెలుసా? నా దిష్టే తగిలేలా ఉంది. ఆ ఇంత ముద్దుగా రెడీ అయ్యావు. ఎంగేజ్మెంట్ ఎలాగో జరగదు కాబట్టి కనీసం ఫోటోస్ అయినా మంచిగా దిగు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సరే వదిన. అమ్మ దొంగలారా, ఏం ప్లాన్ చేశారు? అమ్మాయిలు అనిపించుకున్నారు. ఏది ఏమైనా రెడీ అయితే ఫొటోస్ తీసుకోవాల్సిందే కదా. హా? ఏంటండి భర్త గారు, అక్కడికేదో మీ మగాళ్ళు అసలు ఫోటోలే తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు. తీసుకున్నా మీ అంత కాదులేండి భార్య గారు. హలో భర్త గారు, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్కసారి బయట అబ్బాయిలు ఎలా ఉన్నారో చూడండి, అప్పుడు మీరే అంటారు ఏమని? మాలాంటి మగ విధవల్ని భరిస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు అని. అందరికీ ఏమో కాని నీకు జోహార్లు భార్య గారు. నీతో మాటల్లో పోటీ పడి ఎప్పటికి గెలవగలను? ఓటమని ఒప్పుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. కింద అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి వెళ్దాం. ఆ సరే రా. పద. అప్పుడా అన్నయ్య మన పని ఈజీ చేయడం కోసమే అందరికీ దూరంగా ఉన్నట్టున్నాడు. మీరెవరూ రాకుండా చూసుకోండి, నేను వెళ్ళి బావ సంగతి చూసుకుంటా. అట్టగే. అదిగో అమ్మాయి వచ్చేస్తుంది. కూర్చో కూర్చో. ఎంగేజ్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంటే పెద్దమ్మ వాళ్ళు బయట ఏం చేస్తున్నారు? పెద్దమ్మా, నిషి, పెద్దమ్మా ఇక్కడేం చేస్తున్నారు? అదే ఏం చేస్తున్నారు? ఏం లేదు కాజీ, అత్తయ్య ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవటానికి ఇక్కడి నుంచున్నాం. లోపల పంతులు గారు పూజ మొదలు పెట్టేశారు. మీరు త్వరగా రండి. అట్టగే. నువ్వు పో అమ్మి, మేము వచ్చేస్తావు. సరే పెద్దమ్మా. ఉమ్.